ఈ వీడియోలో నేను మీకు సేమియాతో పర్ఫెక్ట్గా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. పాయసం చేసేటప్పుడు చాలామందికి చల్లారుతున్న కొద్ది అది చిక్కబడిపోయి ముద్దలా అయిపోయి కిచిడీలా అయిపోతుంది. అలా కాకుండా ఎన్ని గంటలైనా కూడా పాయసం పాలల్లో స్మూత్గా తేలుతూ మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టైమింగ్స్, కొలతలు చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా పాటించండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా అయితే ఇక్కడ చూపించినట్టు ఒక టీ కాసే గిన్నె లాంటి గిన్నె తీసుకొని 3.5 కప్పులతో మంచినీళ్ళు వేసి హై ఫ్లేమ్ మీద స్టవ్కి ఒకవైపు దీన్నైతే మరిగించుకోవాలి. ఒక పక్క ఈ నీళ్లు మరుగుతుండగా ఇంకో పక్క కళాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోండి. ఈ కళాయిని మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. కళాయి మనకి నెయ్యి వేసేసాక నెయ్యి అంతా కరిగేదాకా అలా వదిలేసి అప్పుడు డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపిక్కలు ఇలా నిలువుగా కట్ చేసుకోండి సగానికి. వాటిని వేసి లైట్గా బ్రౌన్ కలర్ మాడే వరకు మనం దీన్ని ఆ మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దీనికి మీకు దాదాపుగా 2 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు దీంట్లో చివరగా కిస్మిస్ వేసుకొని కిస్మిస్ని కూడా కలుపుతూ ఇంకో 30 నిమిషాలు ఫ్రై చేశాక కిస్మిస్ వీడియోలో చూపించినట్టు పొంగుతాయి అన్నమాట. ఇలా పొంగగానే మనకి ఇండికేషన్ అవి తీసేయాలి, లేకపోతే కిస్మిస్ మాడిపోద్ది. ఇవన్నీ ఇలా పక్కకు తీసుకొని పెట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఈ డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఎక్కడ యాడ్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నారో అదే కప్పు నిండగా ఇలాగా సేమియా తీసుకోండి, పచ్చి సేమియా. దాన్ని వేసి కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. సో మీరు డ్రై ఫ్రూట్స్ తీసేగానే లో ఫ్లేమ్లోకి తిప్పేసి ఈ సేమియా వేసి ఆ నెయ్యిలో బాగా ఫ్రై చేయండి. మనకి నెయ్యి ఒక్క చుక్క కూడా కనబడకుండా మొత్తం సేమియాకి పట్టేయాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేయండి. సేమియా కూడా లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు ఇలా వేడిగా ఉన్న నీళ్లు పక్క స్టవ్లో పెట్టాం కదా, ఆ నీళ్లు తెచ్చి ఇందులో జాగ్రత్తగా వేసేయండి. ఇప్పుడు నేను చెప్పే కొలతలు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకైతే అద్దరిపేలా వస్తుంది సేమియా. ఇప్పుడు నీళ్ళు వేయగానే ఫస్ట్ ఒక 30 సెకండ్స్ వదిలేయండి టచ్ చేయకుండా. ఆ తర్వాత గరిటెతో ఒకసారి ఇలా కలిపేసుకొని అప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ మీడియం ఫ్లేము, తర్వాత లో ఫ్లేము, మళ్ళీ ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాలు మరిగించుకోవాలి. అలా మరిగించిన తర్వాత దీంట్లోకి చిటికెడు ఉప్పు వేసి ఇంకో రౌండ్ కలిపేసుకోండి. ఉప్పు వెయ్యాలండి, కానీ చాలా తక్కువ వెయ్యాలి. చాలామంది తెలీదు ఉప్పు వేయాలని, కానీ ఉప్పు మాత్రం చిటికెడు వేసి కలిపిన తర్వాత ఇలా చూసుకోండి. మీకు దాదాపు 60% వరకు ఈ సేమియా అయితే బాయిల్ అయిపోవాలి. సేమియా మీకు 60% బాయిల్ అయిందా లేదా అని ఇలా విరుపుకుంటే మీకు తెలిసిపోద్ది. ఈజీగా ఇరిగిపోవాలన్నమాట. మరీ ఈజీ కాదు, కొంచెం ఈజీగా ఇరిగిపోతే చాలు, మీకు 60% బాయిల్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక రౌండ్ కలిపేసుకొని ఏ కప్పుతో అయితే సేమియా ఇంకా నీళ్లు తీసుకున్నామో అదే కప్పు నిండగా పంచదార తీసుకొని ఆ పంచదారని కూడా దీంట్లో బాగా కలిపేసుకోండి. ఎక్కడ మనకి పంచదార మనకి గులకన్నది ఉండకూడదు. బాగా కలిపేసేయండి. స్మూత్గా కలుపుకుంటే మనకి సేమియా కూడా ఎరగకుండా ఉంటుంది. పంచదార కలిపేసిన తర్వాత ఇలా బుడగలు వస్తున్న టైంలో పాలు, మనం పచ్చి పాలు కాదు, మనం మరిగించుకున్న పాలు తెచ్చి ఇందులో కలిపి ఆ పాలల్లో ఈ సేమియా, పంచదార ఇవన్నీ కలిసేలా చూసుకోండి. మీరు గమనించినట్లయితే మనకి నెయ్యి, సేమియాకి పట్టిన నెయ్యి ఏదైతే ఉందో అది పాలల్లో తేలుతుంది. దానివల్ల అద్దరిపోయే టేస్ట్ వస్తుంది. బేసిక్గా 2 టేబుల్ స్పూన్స్ చాలు నెయ్యి. నేను 3వ వేసాను చూసారా, ఆ 3వదే మ్యాజిక్ అనమాట. నెయ్యి అంటే ఇష్టమైన వాళ్ళకి మరీ బాగుంటుంది. పాలు కూడా కలిపేసి ఇది ఇలా బుడగలు వస్తూ నొరగొస్తూ మరుగుతున్న టైంలో మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకొక రౌండ్ కలిపేసి అలా 1 నిమిషం వదలండి. మనకి బాగా నొరగ వచ్చి 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 చల్లారిపోతూ ఉంటుందన్నమాట. చూపిస్తాను చూడండి స్టవ్ ఎక్కడ ఆపాలో. ఫస్ట్ అయితే ఇలా నొరగ తేలుతుంటుంది, చల్లారిపోతుంది. అయితే ఈ గ్యాప్లో కొంచెం కొబ్బరికూరు, దాంట్లోకి కొంచెం యాలకుల పొడి మొత్తం కలిపి ఒక టీ స్పూన్ నిండగా వేసుకుంటే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్. లేకపోయినా పర్వాలేదు, కానీ 2 వేసుకుంటే టేస్ట్ అరోమా అదిరిపోతుంది. ఇప్పుడు బాగా మరిగి 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 పాలు శాంతించాయి కదా, ఇలాగా చల్లారిపోయి కదా, ఇప్పుడు దీన్ని తీసి సర్వ్ చేసుకోండి. ఈ స్టైల్లో మీరు చేయండి పాయసం. ఎన్ని గంటలైనా స్మూత్గా చిక్కబడకుండా ఉంటుంది. బేసిక్గా పాయసం అలా చిక్కబడిపోవడానికి కారణం ఏంటంటే సేమియా ఎక్కువగా ఉడికించేస్తాం మనం తెలియక. దానివల్ల అది వేడికి కరిగిపోయి ముద్ద ముద్దగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చకపోయినా చెప్పండి ఎందుకు నచ్చలేదో, ఏమైనా తప్పులు ఉన్నాయా వాయిస్ ఓవర్లో అన్నది కూడా చెప్పండి. కుదిరితే నేను కలెక్ట్ చేసుకుంటాను. వీడియో చూపించాను. థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.